బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎట్టకేలకు ఆధారాలు సంపాదించింది డయల్ న్యూస్. మొన్నటి వరకు కూడా పార్టీలో తాను లేనంటూ హేమ చాలా స్టోరీస్ చెప్పింది. తాను హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో బుక్ చేసుకొని ఆ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను ఫ్రెండ్స్తో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఏదైతే ఫోటో పోలీసులు రిలీజ్ చేశారో అదే డ్రెస్లో వీడియో చేయడం ఆమెని పట్టించింది. ఆ వీడియో కూడా ఎక్కడైతే బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిందో అక్కడే ఆవిడ వీడియో షూట్ చేసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసిందంటూ కూడా పోలీసులు చెప్పారు. ఈ వీడియో బయటికొచ్చి ఆ పార్టీలో హేమ ఉంది అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం హేమ చేసింది. తర్వాత రోజు ఇంట్లో బిర్యానీ వండుతూ నేను నా ఇంట్లోనే ఉన్నానని బిర్యానీ చేస్తున్నాను కావాలంటే చూడండి అంటూ కూడా చాలా ఒక సీన్ క్రియేట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఎట్టకేలకు అది అదే రేవ్ పార్టీలో హేమ ఉంది అని పోలీసులు నిరూపించారు. ఆవిడ ట్రావెల్ చేసిన ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్ను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం డయల్ న్యూస్ చేతిలో ఆ డీటెయిల్ కూడా ఉన్నాయి. హేమ బెంగళూరు వెళ్ళినట్టు పక్కా ఆధారాలతో ఫ్లైట్ నంబర్తో సహా పోలీసులు రిలీజ్ చేశారు. మే 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో హేమ ప్రయాణించారు. మధ్యాహ్నం 1:55కి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో ఫ్లైట్ బెంగళూరుకి ప్రయాణించింది. ఇదే ఫ్లైట్లో హేమతో పాటు ఆ పార్టీలో పాల్గొనాల్సిన టీం కూడా ఇదే ఫ్లైట్లో హేమతో పాటు బెంగళూరుకు చేరుకున్నారు. ఇండిగో 6305 విమానంలో సీట్ నెంబర్ 27 విండో సీట్ హేమ కేటాయించారు. అదే సీట్లో హేమ కూర్చున్నారు. ఆమె టీం కూడా అంటే ఈ రేవ్ పార్టీలో పాల్గొనాల్సిన మిగతా సభ్యులు కూడా అదే ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హేమతో పాటే కలిసి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం దాదాపు 3 గంటల 15 నిమిషాలు ఆ ప్రాంతంలో బెంగళూరు ఎయిర్పోర్ట్కి హేమతో పాటు మిగిలిన సభ్యులు కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళంతా కలిసి ఫామ్ హౌస్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ హేమతో పాటు అదే ఫ్లైట్లో కాంతి, రాజశేఖర్ ఇద్దరు కూడా అదే ఫ్లైట్లో వెళ్ళినట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిన్న ఓవరాల్గా మొత్తం 130 మంది పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు చెప్తే దాంతో దాదాపు 86 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తే దాంట్లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. 130 మందిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది. దీంట్లో హేమ కూడా ఉన్నారు. అటు శ్రీకాంత్ కూడా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు హేమకు పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. మొన్నటి వరకు చాలా నాటకాలు చేస్తూ నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను, ఆ పార్టీలో లేను, అసలు ఆ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అంటూ వరుసగా వీడియోలు రిలీజ్ చేసిన హేమ ఆఖరికి ఫ్లైట్ టికెట్స్తో సహా పోలీసులు ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. ఇక డ్రగ్ టెస్ట్లో కూడా హేమకి పాజిటివ్ వచ్చింది. దాదాపు 86 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు మరింత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.